2013 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాక మన టీమిండియాకు మరో ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు 11 ఏళ్ల సమయం పట్టింది. అండ్ ఈ లాంగ్ గ్యాప్లో మన టీమిండియా ప్లేయర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా హార్ట్ బ్రేక్స్ ఫేస్ చేశారు. అయితే ఎట్టకేళ్లకు మన వాళ్ళు 2024 T20 వరల్డ్ కప్ గెలుచుకుని ఆ ట్రోఫీ యొక్క డ్రాట్ను ఎండ్ చేశారు. సో ఇదైతే ఖచ్చితంగా అటు ప్లేయర్స్తో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా చాలా రిలీఫ్ ఇచ్చిన విక్టరీ. బట్ ఈ T20 వరల్డ్ కప్తో అంతా అయిపోయింది అనుకుంటే అస్సలు కాదు. మన వాళ్ళు మళ్ళీ ఐసీసీ ట్రోఫీస్ యొక్క వేటకు వెళ్ళబోతున్నారు. సో మనమైతే ప్రీవియస్గా చూసాం 2007 సంవత్సరంలో మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవగానే నెక్స్ట్ 6 ఇయర్స్లో మరో 2 ఐసీసీ ట్రోఫీస్ గెలుచుకున్నారు. మిగిలిన 1983 వన్డే వరల్డ్ కప్కు మరియు 2007 T20 వరల్డ్ కప్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత మనకి ట్రోఫీ డ్రాట్ ఎండ్ అవగానే వరుసగా మరో 2 ట్రోఫీలు గెలుచుకోగలిగాం. సో ఇప్పుడు కూడా మన టీమిండియా ముందు సేమ్ అలాంటి ఆపర్చునిటీయే ఉంది. ఎస్పెషల్లీ నెక్స్ట్ 18 మంత్స్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 3 ఐసీసీ ట్రోఫీస్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ముందుగా మన టీమిండియా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నారు. అంటే టోర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు 2017 సంవత్సరంలో టోర్నమెంట్ చూసాం, బట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడలేదు. సో ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. మెయిన్లీ ఈసారి ఈ టోర్నమెంట్ పాకిస్తాన్లో జరిగేలా ఉంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడతారా లేదనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఎనివే టోర్నమెంట్ ఎక్కడ జరిగినప్పటికీ మన టీమిండియాకి అయితే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా దగ్గర ది బెస్ట్ వన్డే టీం ఉంది. ఎస్పెషల్ మనం 2023 వన్డే వరల్డ్ కప్లో చూసాం మన వాళ్ళ అపోనెంట్ టీమ్స్ ఏ రేంజ్లో డామినేట్ చేశారనేది. కేవలం ఒక ఫైనల్ మ్యాచ్లో మాత్రమే మనకు చేదు అనుభవం ఎదురైంది. బట్ మిగతా అన్ని మ్యాచెస్లో కూడా మన వాళ్ళ అపోనెంట్స్ని కంప్లీట్గా డామినేట్ చేశారు. సో ఖచ్చితంగా మన వాళ్ళకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. మన వాళ్ళకి ఇప్పుడు ఎండ్ అయిన T20 వరల్డ్ కప్కు మరియు ఛాంపియన్స్ ట్రోఫీకి మధ్య కేవలం 6 వన్డే మ్యాచ్లు మాత్రమే షెడ్యూల్ చేయబడ్డాయి. అంటే మన వాళ్ళు కేవలం 6 వన్డేస్ యొక్క ప్రిపరేషన్తో మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళబోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 6 3 వన్డేలు జస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇంగ్లాండ్తో జరగబోతున్నాయి. బట్ ఈ టోర్నమెంట్కు స్క్వాడ్ చూసుకుంటే ఒక 20 to 30 డేస్ ముందే అనౌన్స్ చేయాలి. సో ప్రాబబ్లీ మన టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్ని సెలెక్ట్ చేసేందుకు కేవలం 3 వన్డేలు మాత్రమే చేతిలో ఉన్నాయి. దీంతో ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ మనకు ఒక పెద్ద సమస్యగా మారచ్చు. మెయిన్లీ బీసీసీఐ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఒక చిన్న 3 వన్డేల సిరీస్ని కండక్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్కి మరియు బీజేటీకి మధ్య ఆల్మోస్ట్ 2 వారాల గ్యాప్ ఉంది. సో ఈ 2 వీక్స్లో మన వాళ్ళు ఏదో ఒక టీంతో 3 వన్డేల సిరీస్ ఆడితే అది మనకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్లీ స్క్వాడ్ సెలక్షన్కి ఒక పారామీటర్ దొరికినట్టు అవుతుంది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రిపరేషన్ విషయంలో అయితే మన వాళ్ళు కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇక నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 4 మంత్స్ గ్యాప్లోనే మళ్ళీ మనకు ఒక ఐసీసీ ఈవెంట్ ఉండబోతుంది. అండ్ దాని గురించి మీ అందరికీ తెలుసు, జూన్లో 2025 WTC ఫైనల్ లార్డ్స్ వేదికగా జరగబోతుంది. సో మోస్ట్ లైక్లీ మన వాళ్ళు వరుసగా 3సారి కూడా WTC ఫైనల్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఒకవేళ మన వాళ్ళు కనుక ఫైనల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్షిప్ గెలవాలి. ఎందుకంటే మనం వరుసగా 2 సార్లు ఫెయిల్ అయ్యాం. దీంతో 3సారి కూడా ఫెయిల్ అయితే మన వాళ్ళు మిస్టేక్స్ నుంచి ఏమీ నేర్చుకోవట్లేదని చెప్పి మీనింగ్. సో నాకైతే పర్సనల్గా ఛాంపియన్స్ ట్రోఫీ కంటే టెస్ట్ ఛాంపియన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ WTC మొదలుపెట్టిన దగ్గర నుండి చూసుకుంటే మన వాళ్ళు ఒక్కసారి కూడా ఛాంపియన్షిప్ గెలవలేకపోయారు. సో మన వాళ్ళు ఈసారి ఎలాగైనా సరే ఫైనల్కి వెళ్తే ఖచ్చితంగా ఛాంపియన్షిప్ గెలవాలి. బట్ అగైన్ సేమ్ స్టోరీ, మన వాళ్ళు WTC ఫైనల్కి ముందు IPL ఆడబోతున్నారు. అండ్ IPL ఆడిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ 2023లో ఇదే చూసాం మనం. ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఛాంపియన్షిప్ గెలవలేకపోయామని చెప్పి మన కెప్టెన్తో పాటు కోచ్ చెప్పుకొచ్చారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఎలా అయితే మనకి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఉందో సేమ్ WTC విషయంలో కూడా అదే ఉంది. దీంతో ఈసారి ఖచ్చితంగా బీసీసీఐ IPLకు మరియు WTC ఫైనల్కు మధ్యలో ఒక టెస్ట్ మ్యాచ్ని కండక్ట్ చేసేలా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా T20 ఫార్మాట్ నుండి టెస్ట్ ఫార్మాట్కి స్విచ్ ఆడడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. సో మన వాళ్ళు కనుక WTC ఫైనల్కి వెళ్తే ఖచ్చితంగా ఈసారి IPLని ఎర్లీగా ఫినిష్ చేయాలి. కనీసం IPL ఫైనల్కు మరియు WTC ఫైనల్కి మధ్య ఒక 3 వీక్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈ 3 వీక్స్ గ్యాప్లో మన వాళ్ళు ఖచ్చితంగా ఒక టెస్ట్ మ్యాచ్ అయినా వేరే దేశంతో ఆడాలి. అప్పుడే మన టీంకి WTC ఛాంపియన్షిప్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక చివరికి WTC ముగిసిన తర్వాత మరో 7 మంత్స్ గ్యాప్లో మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉండబోతుంది. సో 2026 T20 వరల్డ్ కప్ ఈసారి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్కు హోస్ట్ చేయబోతే శ్రీలంక మరియు ఇండియా. అండ్ 2 కంట్రీస్లో చూసుకుంటే చాలా వరకు ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఎక్కువగా వర్షాలు ఉండవు. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని ఫినిష్ చేయవచ్చు. సో T20 వరల్డ్ కప్ కోసం అయితే మన వాళ్ళకి చాలా మంచి ప్రిపరేషన్ దొరుకుతుంది. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ మరియు WTC ఫైనల్కి ఎక్కువ ప్రిపరేషన్ కనిపించట్లేదు. అండ్ 2026 T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మరో 1 ఇయర్కి కానీ వన్డే వరల్డ్ కప్ రాదు. దీంతో మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయవలసిందే నెక్స్ట్ 18 మంత్స్లో రాబోయే ఈ 3 ఐసీసీ ట్రోఫీస్ మీద. మెయిన్లీ మన వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలి. సో ఈ విషయంలో అయినా సరే ఒక డ్రాట్ ఎండ్ అవ్వగానే ఆ తర్వాత వెంటనే మళ్ళీ అవి రిపీట్ అవ్వడం చూస్తూ ఉంటాం. విరాట్ కోహ్లీ 71st సెంచరీ సాధించిన తర్వాత వరుస పెట్టి సెంచరీలు కొట్టడం చూసాం. అలాగే వన్డేలో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టాక ఆ తర్వాత వరుస పెట్టి డబుల్ సెంచరీస్ వచ్చాయి. సో ఈ వేళలో మన టీమిండియా కూడా ఐసీసీ ట్రోఫీ యొక్క డ్రాట్ ఎండ్ చేసింది కాబట్టి నెక్స్ట్ మరిన్ని ఐసీసీ ట్రోఫీస్ గెలవాలని కోరుకుందాం.
చూడాలి మరి మన వాళ్ళకి నెక్స్ట్ 18 monthsలో ఇంకెన్ని గ్లోరియస్ మూమెంట్స్ వస్తాయనేవి.